హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఇన్సిడెంట్ వచ్చి మా ఫ్రెండ్కి జరిగింది. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఏంటంటే జాబ్ సర్చింగ్లో ఉంది. సో తను నార్మల్గా జాబ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ నౌకరీ ఇట్లాంటి వెబ్సైట్స్లో అప్లై చేసింది. సో తనకి నార్మల్గా ఇంటర్వ్యూస్కి కాల్స్ అనేది వస్తున్నాయి. సో ఇంటర్వ్యూస్కి కాల్స్ వచ్చిన తర్వాత తను 1 by 1 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంది. సో తనకి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు కానీ ఇంటర్వ్యూస్ అయితే ఇస్తుంది కంటిన్యూగా. సో తర్వాత సడన్గా ఒక దగ్గర నుంచి ఒక జాబ్ ప్రొఫైల్ నుంచి కాల్ వచ్చారు, లైక్ హెచ్ఆర్ కాల్ చేశారు. సో కాల్ చేసి లొకేషన్కి రండి, ఇంటర్వ్యూ ఇక్కడ ఉందని చెప్పారు. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఆన్ స్పాట్ సెలెక్టెడ్ అని చెప్పారు. సెలెక్టెడ్ అని చెప్పిన తర్వాత సో మీకు ఆఫర్ లెటర్ ఇవ్వాలనుకుంటే, అంటే వాళ్ళు ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆఫర్ లెటర్ ఇవ్వాలనుకుంటే సో మీరు ఒక 2000 పే చేయండి. సో అది వచ్చి మీకు రీఫండబుల్. సో మేము మీకు ఆఫర్ లెటర్ వచ్చి మీరు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను మీకు రీఫండ్ చేసేస్తాను అని చెప్పారు. సో తను వచ్చి నమ్మింది, అది నిజమే అనుకునేసి నమ్మింది. సో ఎట్లా ఒక జాబ్ వస్తుంది కదా, ఇన్ని సెర్చ్ చేశాను, జాబ్ ఇది చేస్తే అయిపోతుంది, నెక్స్ట్ నాకు ఆఫర్ లెటర్ వస్తే నేను జాబ్కి జాయిన్ అయిపోవచ్చు అనేసి అనుకుంది. సో తర్వాత ఏంటంటే తను పే చేసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మేము కాల్ చేస్తాము అనేసి చెప్పారు. సో తను ఇంకొచ్చేసిన ఇంటర్వ్యూ చేసి వాళ్ళు చెప్పిన 2000 కూడా పే చేసేసింది. పే చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి వాళ్ళు కాల్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కాల్ కానీ రెస్పాండ్ కానీ అవ్వలేదు. సో తిను కాల్ చేయడానికి ట్రై చేస్తుంది 2-3 టైమ్స్, కానీ వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. తర్వాత ఏంటంటే తను కంటిన్యూగా ఇంకా తన దగ్గర ఉన్న నెంబర్ నుంచి కాల్ చేస్తూ ఉంది. సో కాల్ చేస్తే ఇంకా నెంబర్ బ్లాక్ చేశారు. వాట్సాప్ లేదు, మెసేజ్ లేదు. ఇంకా తినేమనుకుందంటే సరే వాళ్ళు అక్కడికి మళ్ళీ వెళ్ళి చూద్దాం అనుకుంటే అక్కడ ఆఫీసే లేదు అసలు. ఇట్లాంటి ఫేక్ జాబ్స్ అనేసి ఎలా చేస్తే నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి తను చూసినప్పుడు ఏంటంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, హాస్పిటాలిటీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేశారు. సో జాబ్ ఇంటర్వ్యూస్ తీసుకునేసి ఇట్లాగా మీకు జాబ్ ఇప్పిస్తాం అనేసి వాళ్ళు, ప్లస్ కూడా తిను ఏ కంపెనీ అనేసి అడిగితే సో పెద్ద కంపెనీ నేను చెప్పాను, లైక్ అమెజాన్ అనేసి. సో అమెజాన్ అని ఎందుకు చెప్పారంటే వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఆ కంపెనీకి మేము థర్డ్ పార్టీ, సో మేము ఎంప్లాయీస్ని మా సైడ్ నుంచి మేము రిక్రూట్ చేస్తున్నాము అనేసి చెప్పారు. సో దీని వచ్చి పే చేసేసింది, ఇంకా డబ్బులు పోయాయి. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే తను నాతో షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటివి ఎందుకు బయటికి రాలేదు, సో ఇలాంటి స్కామ్స్ ఎందుకు బయటికి రాలేదు. ఇప్పుడు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో చాలా బాధపడుతున్నారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులోని బనశంకరి లొకేషన్లో జరిగింది. సో నాకైతే మైండ్ పని చేయలేదు అని చెప్పినప్పుడు. సో ఇలాంటి స్కామ్స్ గురించి చాలా స్కామ్స్ గురించి మాట్లాడారు, బట్ ఇలాంటి స్కామ్ గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడాల. సో నేను ఆ విషయం సో ఇలాంటి స్కామ్స్ని ఈ వీడియో చూసి ఇలాంటి స్కామ్స్ని అస్సలు నమ్మొద్దండి. థ్యాంక్ యూ.